హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ తేజు ద బోల్డ్ లాయర్. సో ఈ ఛానల్ బేసిక్గా తెలుగులో వీడియోస్ అనేవి డెలివర్ చేస్తుంది. అండ్ ఈ వీడియో ఈరోజు చెప్పే వీడియో ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా తెలుగులో లేదు. సో చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆ వీడియో వచ్చేసి రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 గురించి. ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసేసేయండి. సో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఇది వచ్చేసి కంప్లీట్గా 93 సెక్షన్స్ లాగా డివైడ్ అయింది అండ్ 15 చాప్టర్స్ కింద డివైడ్ అయ్యింది అనమాట. సింప్లిఫై చేసేసారు. అండ్ 2001లో మేజర్ అంటే స్మాల్ చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. అండ్ రిజిస్ట్రేషన్ అనేది మనం దేనికి చేయించుకున్నాం, ప్రాపర్టీకి చేయించుకుంటూ ఉంటాం. సో ప్రాపర్టీ అనగానే మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీ గుర్తొచ్చేస్తుంది. ఒకటి మూవబుల్, ఒకటేమో ఇమ్మూవబుల్. మూవబుల్ అంటే ఏంటంటే కదిలించగలం, దాని యొక్క ప్లేస్ నుంచి భూమికి ఏవైతే అటాచ్ కాలేదో అవన్నీ వచ్చేసి మూవబుల్ ప్రాపర్టీస్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ భూమికి అటాచ్ అంటే ల్యాండ్, బిల్డింగ్స్, సో ఇవన్నీ వచ్చేసి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో మూవబుల్ ప్రాపర్టీ ఎగ్జాంపుల్ ఫోన్, ఫ్రిడ్జ్, కార్, ఇవన్నీ వచ్చేసి మూవబుల్ ప్రాపర్టీ. సో ఏ ప్రాపర్టీ అయినా మనం సేల్ చేయాలని ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే ఓనర్షిప్ కావాలి. ఆ ప్రాపర్టీ మీద మన యొక్క పొజిషన్, ఆ ప్రాపర్టీ యొక్క పొజిషన్ మన దగ్గరే ఉండాలి. లైక్ బంగారం ఉందనుకోండి, గోల్డ్ని మనం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఉండొచ్చు. లైక్ ల్యాండ్ ఏమైనా ఉంటే దాన్ని లీజ్కి ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరి దగ్గర పొజిషన్ అయి ఉండొచ్చు. సో ఇలా బ్యాంక్ పొజిషన్ అయి ఉండొచ్చు, అంటే బ్యాంక్లో లోన్ తీసుకుండొచ్చు, ఆ పొజిషన్ బ్యాంక్ వాళ్ళదే ఉండొచ్చు. సో ఆ టైంలో మనం ట్రాన్స్ఫర్ చేయలేము. ఏదైనా ప్రాపర్టీని మనం ట్రాన్స్ఫర్ చేయాలన్నా సేల్ చేయాలన్నా ఖచ్చితంగా మనకి కావాల్సింది ఏంటంటే ఆ ప్రాపర్టీ యొక్క ఓనర్షిప్ పొజిషన్ ఉంటేనే మనం ట్రాన్స్ఫర్ చేయగలం. అండ్ ఆ ప్రాపర్టీ మీద రైట్, ఆ ప్రాపర్టీ మీద టైటిల్ అనేది క్లియర్గా ఉండాల్సింది. సో అండ్ సో ప్రాపర్టీ బిలాంగ్ టు తేజస్విని. సో ఇలా ఉండాల్సి ఉంటుంది. రైట్ అండ్ టైటిల్, ఇంట్రెస్ట్ కూడా ప్రాపర్టీ మీద ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఆ ప్రాపర్టీని సేల్ అయినా కొనుక్కోవడమైనా చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు మూవబుల్ ప్రాపర్టీ వచ్చేసరికి ఏంటంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ గవర్న్ చేస్తూ ఉంటుంది. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనేది గవర్న్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఏముంటాయంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఉంటుంది. అండ్ దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకు కావాల్సింది ఏంటంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ల్యాండ్, బిల్డింగ్కి స్టాంప్ డ్యూటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ దీనికి స్టాంప్ డ్యూటీ ఎందుకు హై అమౌంట్ అంటే, ఇప్పుడు చూడండి, ఒక ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్ కొనుక్కున్నావు ఒక 1 ఇయర్కి, లేకపోతే 2 డేస్కి దాని వాల్యూ కూడా పెరిగిపోవచ్చు, క్రోర్స్లో అయిపోవచ్చు. నువ్వు ఇప్పుడు ల్యాక్స్లో కొన్నా క్రోర్స్లో అయిపోవచ్చు. అదే ఒక మొబైల్ ఫోన్ కానీ, కార్ కానీ, ఈవెన్ ఒక స్టోర్ రూమ్ నుంచి ఇప్పుడే కొన్నాం, స్టోర్ నుంచి తీసుకొచ్చాం. ఆటో స్టోర్, లేకపోతే ఆటో కొనుక్కున్నాం, లేకపోతే కార్ షోరూంలోంచి తీసుకొని వచ్చాం. ఓకేనా, తీసుకొచ్చిన తర్వాత ఒక సెకండ్ అలా బయటకు వెళ్ళాం, 5 మినిట్స్ మనం మన ఇంటికి కూడా రీచ్ కాదు. మళ్ళీ తీసుకొచ్చి నాకు కార్ వద్దు, నచ్చలేదు, ఇచ్చేస్తానంటే వాడు నువ్వు ఇచ్చిన అమౌంట్ అట్లీస్ట్ ఫుల్ అమౌంట్ కూడా ఇవ్వడు. దే విల్ డిక్రీజ్ బికాస్ నువ్వు కన్జ్యూమ్ చేశారు సార్. సో షోరూమ్ వాల్యూ ఇవ్వరు అని చెప్పేసి అనేస్తారు. సో డిఫరెన్స్ చూసాం కదా. సో అందుకే రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా లైక్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ అప్పుడు మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే లింక్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అంటే ప్రాపర్టీ ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది, లీగల్ ప్రూఫ్ అన్నమాట. అసలు నువ్వే నా ఓనర్వి, ఓకే, నీకు ప్రాపర్టీ ఎలా వచ్చింది, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా, లేకపోతే నువ్వు కొనుక్కున్నావా, ఎలా ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పేసి ఇవన్నీ లింక్స్లో అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు బేసిక్ థింగ్ మనకి అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు అండ్ రిజిస్ట్రేషన్ అనేది నువ్వు ఆ ప్రాపర్టీకి చేయించట్లేదు, ఆ ప్రాపర్టీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ జరుగుతుంది దానికి రిజిస్ట్రేషన్ చేపిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏ అనే వ్యక్తి గిఫ్ట్ ఇస్తా అన్నాడు నా మీద అభిమానంతో. ఓకేనా. సో ఓకే, బట్ నేను అది యాక్సెప్ట్ చేయలేదు, తీసుకోవాలా వద్దా అని థింక్ చేస్తున్నాను. ఓకే, ఒక 2-3 మంత్స్ తర్వాత ఓకే తీసుకుందాం, పోనీలే ఇస్తా అన్నారు కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. అంటే అక్కడితో నీకు కాంట్రాక్ట్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఎప్పుడైతే నువ్వు ఆ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేస్తావు, ఓకే వెళ్ళాను కూడా. నెక్స్ట్ దాని తర్వాత అదేంటిది ఏ రూపంలో ఇస్తున్నాడు, గిఫ్ట్ డీడ్ రూపంలో ఇస్తున్నాడు. అంటే వితిన్ 4 మంత్స్ 4 నెలల లోపు నువ్వు ఏం చేయాలంటే ఆ ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎక్కడ అంటే డిస్టిక్ రిజిస్ట్రార్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ దగ్గర, సార్ నేను ఇది నాకు గిఫ్ట్ ఇస్తున్నారు, నాకు గిఫ్ట్ డీడ్ రూపంలో కావాలి అని చెప్పేసి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది వితిన్ 4 మంత్స్. ఓకేనా. ఆ ట్రాన్స్ఫర్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే ఆ డీడ్ అనేది రిజిస్టర్ చేయించుకున్నాం అనుకో, నీకు ఒక ప్రూఫ్ ఉంటుంది. ఓనర్షిప్ అనేది ప్రాబ్లమేటిక్ అవ్వదు, ఓనర్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి, టైటిల్, రైట్, ఇంట్రెస్ట్ అనేవి నీకు ఏ ప్రాబ్లం అవ్వదు ఫ్యూచర్లో. ఓకేనా. సో క్లియర్ కట్గా దాన్ని ప్రూఫ్ అంటే నీకు వచ్చింది, దీని మీద నీకు కంప్లీట్ రైట్ ఉంది అని చెప్పేసి క్లియర్గా నీకు అక్కడ నడుస్తూ ఉంటుంది. ఓకేనా. అండ్
రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నీకు కొంచెం ఫీజు అడుగుతారు, రిజిస్ట్రేషన్ ఫీజు. అది పే చేసేస్తే వాళ్ళు నీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇచ్చేస్తారు, ఓకేనా, వితిన్ 24 hours అండ్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ ప్రూఫ్, లీగల్ ప్రూఫ్ అన్నాను కదా, సో ఈ డాక్యుమెంట్స్ అనేవి నీకు లీగల్ ప్రూఫ్లా ఉంటాయి. ఇప్పుడు మనం మరి మొబైల్ ప్రాపర్టీకి లీగల్ ప్రూఫ్ ఉంది, మరి ఇమ్మొబైల్ ప్రాపర్టీకి లీగల్ ప్రూఫ్ ఏంటి అంటే బిల్ అనమాట. నువ్వు ఏదైనా ఫోన్ కొనుక్కోవడానికి షోరూమ్కి వెళ్ళావో లేకపోతే కార్ కొనుక్కున్నావు, వాళ్ళు నీకు ఏమి ఇస్తారు, బిల్, ఇన్వాయిస్ నెంబర్ అనేది ఇస్తారు. సో అది నీ యొక్క ఓనర్షిప్, నీకు దాని మీద హక్కు ఉంది, నువ్వు ఒక ఓనర్వి అని చెప్పేసి ఆ బిల్ ప్రూఫ్. దీనికి వచ్చేసి డీడ్స్ అనమాట, ట్రాన్స్ఫర్ లైక్ సేల్ డీడ్ కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, లైక్ పవర్ ఆఫ్ అటార్నీ కావచ్చు. సో ఇవన్నీ ఈ డీడ్స్ అనేవి నీకు ప్రూఫ్, ఓకేనా. సో ఇక్కడ బిల్ ఇవి వచ్చేసి ప్రూఫ్ కదా. సో ఇప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ అవసరమా, మరి మొబైల్ ఫోన్ తీసుకున్నావు ఇప్పుడు దాన్ని సేల్ చేస్తున్నావు అంటే, సో దీనికి అవసరం లేదు మోస్ట్లీ, ఓకేనా. బికాస్ దీనికి కన్జ్యూమ్ చేసుకునే కొద్దీ వాల్యూ అనేది తగ్గిపోతుంది, దానికి వాల్యూ అనేది పెరుగుతుంది కదా. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. దాన్ని కబ్జా చేయడం, ఇంకొక డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సరే నేను రిజిస్టర్ చేయించుకున్నా, నేను ఓనర్ని, మీరు రిజిస్టర్ చేయించుకోలేదు అంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకే మోస్ట్లీ ఏంటంటే రిజిస్టర్ చేసుకున్న వాడికే ఏంటంటే లీగల్ లైక్ రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళకి కానీ గుర్తింపు అనేది వస్తుంది, వాడే ఓనర్లా గుర్తిస్తూ ఉంటారు. సో అందుకని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఓనర్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు అంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి అంటే, ఇప్పుడు ఒక హౌస్ కానీ ఏదైనా కానీ తీసుకుంటున్నప్పుడు స్టాంప్ డ్యూటీ ఇవన్నీ వేస్తారు కదా, 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ. సో ఆ స్టాంప్ డ్యూటీ ఒక్కొక్క పేజ్, సో దాన్ని మనకి గ్రీన్ పేజ్ కానీ, సో వాళ్ళు ఒక పేజెస్ ఇస్తారు, దేని మీద డాక్యుమెంట్స్ అనేది రాసుకోవాలి, డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. అండ్ ఒక్కొక్క ఫస్ట్ పేజ్ ఒకటి 50 రూపీస్తో తీసుకున్నా ఓకే, లేకపోతే ఎందుకు సేఫ్టీ కోసం ఎవ్రీ పేజ్ 50 రూపీస్తో తీసుకుంటాను స్టాంప్ డ్యూటీ అంటే ఓకే వెళ్ళానుకోండి. బట్ అది డిడక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం సేల్ చేసేటప్పుడు ఆయన దగ్గర సేల్ ప్రైస్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఏదైనా మీరు ఒక బిల్డింగ్ కొనాలన్నా ఏమైనా కొనాలన్నా రేరా యాక్ట్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ యాక్ట్. ఇప్పుడు ఫ్రాడ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. అండ్ మీకు ఎవరైనా సేల్ చేసినా మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ దగ్గర నుంచి ఖచ్చితంగా మీరు అడగాల్సింది ఏంటంటే, ఓకే సార్ ఒకసారి నాకు మీరు దేని కింద రిజిస్టర్ అయ్యారు, మీ ఐడి కార్డ్ చూపించండి నాకు, బికాస్ మీ ఐడి కార్డ్ ఎక్స్పైర్ అయిపోయిందేమో నాకు తెలియాలి కదా, మీ దగ్గర నుంచి మేము కొనుక్కుంటున్నాం, మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ కదా అని చెప్పేసి అవన్నీ ప్రూఫ్స్ మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. మీరు కలెక్ట్ చేసుకొని మీరు అవన్నీ చూసి మీరు డీల్కి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ ఇది ఒకటే కాకుండా ఇప్పుడు ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. నేను 3 yearsలో ఇచ్చేస్తా అనేవాడు, అది 10 years అయ్యేది. బట్ ఇప్పుడు కనుక వాళ్ళు 3 yearsలో ఇస్తానని ఇవ్వకపోతే వాళ్ళకే లాస్ అవుతుంది ఏజెంట్స్కి. సో విత్ ఇన్ టైం మనకి ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 17 Clause 1 ప్రకారం ఇమ్మొబైల్ ప్రాపర్టీ గురించి, సో దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇదన్నీ చెప్పేసింది అనమాట. బట్ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అండ్ సెక్షన్ 18 వచ్చేసి నాన్ రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, సెక్షన్ 18 ఆప్షన్ అనమాట. సో ఆ సెక్షన్ 18 ఇంకా 17 Clause 1లో ఉన్నటువంటి కొన్ని ఎక్సెప్షన్స్ కలిపి మనకి ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లో కొన్ని ఎక్సెప్షన్స్ అనమాట. ఇప్పుడు చూడండి, కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఏ సెక్షన్ చెప్తుంది, 17 Clause 1 చెప్తుంది. బట్ అందులోనే కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ అండ్ 18లో ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ రెండు కలిపి ఏ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో ఆ ఎక్సెప్షన్స్ మనం చూసుకుంటే చాలు, ఓకేనా. అండ్ మనం అన్ని ప్రాపర్టీస్ని రిజిస్టర్ చేసుకోవాలి అంటే నో, మోస్ట్లీ అయితే మొబైల్ ప్రాపర్టీస్ని అయితే కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొబైల్ ప్రాపర్టీలో కొన్ని మన సేఫ్టీ కోసం చూసుకున్నట్టయితే కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ సెక్షన్ 3 నుంచి సెక్షన్ 16 వరకు మనకి ఏమేమి చూపిస్తుంది, అపాయింట్మెంట్, పవర్ ఆఫ్ రిజిస్టర్, ఇంకా సబ్ రిజిస్టర్ గురించి ఈ సెక్షన్ 3 నుంచి సెక్షన్ 16 వరకు ఉంటుంది, ఓకేనా. అండ్ లైక్ టర్మ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటి, నెక్స్ట్ శాలరీ ఏంటిది, నెక్స్ట్ పవర్ ఏంటిది, ఏం బుక్స్ మెయింటైన్ చేయాలి, ఏం రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, అండ్ ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ వచ్చేసి 3 నుంచి 16 సెక్షన్స్ వరకు ఉంటాయి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఒక ఇమ్మొబైల్ ప్రాపర్టీ వచ్చేసి 3 types. రైట్ ఉండాలి, దాని మీద టైటిల్ ఉండాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. రైట్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ రైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఆ రైట్ కానీ ఇంట్రెస్ట్లో కానీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కాంటింజెంట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ అన్నాను కదా, సో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇండిపెండెంట్ రైట్ అనమాట. సో కాంటింజెంట్ వచ్చేసి డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, దాని మీద నీకు రెంట్ వస్తుంది, ఆ రెంట్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది, సో అది డిపెండెంట్, ఓకేనా. ఇండిపెండెంట్ కంప్లీట్ దాని మీద రైట్స్ అన్నీ నీకు ఉంటే ఇండిపెండెంట్ అంటే వెస్టెడ్ రైట్ కిందకి వస్తుంది, ఓకేనా. సో వెస్టెడ్ ఇంకా కంటింజెంట్ CADCE అని చెప్పేసి
క్యాడిల్, CADL క్యాడిల్ అని చెప్పేసి అంటారు కదా. సో క్రియేట్, రైట్, అసైన్, డిక్లేర్, లిమిట్, సో ఎక్స్టింగ్విష్. సో ఇప్పుడు మనం క్రియేట్ రైట్ చూసామనుకోండి, సో దాని మీద కంప్లీట్ రైట్ అనేది క్రియేట్ చేసుకుని అసైన్ చేసామనుకోండి, లైక్ పవర్స్ని మనం వెస్టర్న్లో కానీ కంటింజెంట్లో కానీ ఒక ప్రాపర్టీ మీద పవర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే నువ్వే సేల్ చేసేసుకోవచ్చు. దాని మీద నీకు హక్కు ఉంది. ఎక్స్టింగ్విష్ అంటే సేల్ చేయొచ్చు, లేకపోతే గిఫ్ట్ చేయొచ్చు, లైక్ లిమిట్ చేసుకోవచ్చు. దీని మీద నాకు ఇంతవరకే చాలు, రిమైనింగ్ లీజ్కి ఇవ్వడం కానీ ఇలా కానీ చేయొచ్చు. డిక్లేర్ చేయొచ్చు, ఈ ప్రాపర్టీని నేను నాది అని చెప్పి డిక్లేర్ చేసి, లేకపోతే మా డాటర్ది అని చెప్పి ఇలా. సో అసైన్ చేయొచ్చు. అండ్ పవర్ ఆఫ్ అటార్నీ ఉందనుకోండి, ఓకే ఈ ప్రాపర్టీ మొత్తం నాది, సేల్ నువ్వు చేసేసే, సేల్ హక్కు నీకు ఇచ్చేస్తున్నాను నేను పోయిన తర్వాత. సో లైక్ అటార్నీ అనేది ఇస్తూ ఉంటాం, ఓకేనా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఏం కావాలి అంటే, ఫస్ట్ థింగ్ ఏదైనా ఒక ప్రాపర్టీని మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు టైటిల్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సెల్లర్ కానీ వెండర్ కానీ, ఓకేనా. సో ఏంటంటే వేర్ అండ్ హౌ హీ గాట్ ద ప్రాపర్టీ ఎలా వచ్చింది అని చెప్పేసి మనం వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గిఫ్ట్ ద్వారా వచ్చిందా, లేకపోతే కొనుక్కున్నాడా, లేకపోతే ఏం చేశాడు అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఒక ప్రాపర్టీని లింక్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాను కదా. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి 30 yearsవి తీసుకున్నాం అనుకోండి, 30 years ముందు ఏమైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో వాటి లింక్స్ ఇవ్వండి అంటే, సో అది మీకు చాలా బెస్ట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ మీరు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, బిలో 30 years అనుకోండి, 20 to 50 rupees చెప్పాను కదా, 250 rupees అట్లా అవుతూ ఉంటుంది, ఓకేనా. ప్రీవియస్గా కూడా చెప్పాను, మళ్ళీ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కోసం వెళ్ళామనుకోండి, అక్కడ ఏమి ఇవ్వాలంటే నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు సేల్ డీడ్, ఇప్పుడు నేను ఈ ట్రాన్సాక్షన్ సేల్ ద్వారా అమ్మేస్తున్నాను, లేకపోతే గిఫ్ట్ ద్వారా ఇస్తున్నాను. సో ఆ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీరు ఆ నెంబర్ని వాళ్ళకి ఇస్తే, ఎవరికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ కనుక ఇస్తే వాళ్ళు మీకు వాల్యూ అనేది కూడా ఇచ్చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ అంటే దాని యొక్క మార్కెట్ వాల్యూ ఏంటి అని చెప్పేసి అది కూడా ఇస్తారు, లేకపోతే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. సో దానికి కూడా ప్రతిదానికి మన ఆ సేల్ డీడ్ యొక్క నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో మీకు ఐడియా లేదు, సో చాలామంది తెలియకుండా వెళ్ళిపోతారు. ల్యాండ్ వాల్యూ ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఆ యొక్క ఏరియాలో ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, ఈ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, సో మార్కెట్ వాల్యూ ఏంటని చెప్పేసి ఒక్కొక్కసారి మారుతూ ఉండొచ్చు. సో రీసెంట్గానే అప్డేట్ చేశారు మన ఫిబ్రవరిలో, సో మార్కెట్ వాల్యూస్ అన్నీ. సో ఇప్పుడు మనం వెళ్ళి ఆ మార్కెట్ వాల్యూ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి ఒక 10 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. 10 rupees పే చేస్తే వాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ వచ్చేసి మనకి ఆ మార్కెట్ వాల్యూ ఎంత ఉందని చెప్పేసి క్లియర్గా ఇచ్చేస్తారు, ఓకేనా. నేను లింక్ కుదిరితే కింద పెడతాను, ఓకేనా. అండ్ సో డ్రాఫ్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద లింక్ డాక్యుమెంట్. సో డ్రాఫ్టింగ్ అనేది ఫస్ట్ పేజ్ 100 rupeesతో కానీ 50 rupeesతో కానీ మీరు పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. అది స్టాంప్ పేజ్ అంటారు. సో స్టాంప్ డ్యూటీ గురించి కూడా చెప్పాను కదా. స్టాంప్ డ్యూటీ ఇందుకే ఇంపార్టెన్స్ పే చేస్తుంది. స్టాంప్ డ్యూటీ ఎందుకు వేయించుకుంటారంటే, అది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా దానికి వాల్యూ అనేది హై ఉంటుంది. మనం డాక్యుమెంట్స్ ఇప్పుడు మనం అదే ఇమూవబుల్ ప్రాపర్టీ చూసుకున్నాం అనుకోండి, దానికి స్టాంప్ డ్యూటీ అవసరం అని చెప్పాను. మూవబుల్ ప్రాపర్టీ అని అనుకో కన్జ్యూమ్ చేసేస్తాం, దానికి స్టాంప్ డ్యూటీ దానికి అంత రేట్ పెట్టి 100 rupees 1000 rupees పెట్టేసి స్టాంప్ పేపర్ తీసుకుని చేయాల్సిన అవసరం ఏంటి. బట్ దీనికైతే అవసరం ఉంది. రేపటి రోజు ఆ డాక్యుమెంట్స్ యొక్క వాల్యూ హై ఉండాలని చెప్పేసి, లైక్ ఏంటంటే లెజర్ పేపర్ కానీ లెజర్ పేపర్లో అయినా చేయించుకోవచ్చు, లేకపోతే గ్రీన్ పేపర్లో ఆర్ వైట్ పేజ్లో కూడా మనం చేయించుకోవచ్చు. సో ఇంకా ఇది బేసిక్ ఇన్ఫో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు, నేను దీనికి రిలేటెడ్ కేసెస్ కూడా నెక్స్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకెందుకు లైట్, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫాస్ట్గా చెప్పేసాను వీడియో, బికాజ్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటే మీకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో అంతసేపు చూడాలని మీకు బోరింగ్ కావచ్చు, సో అందుకని ఫాస్ట్గా చెప్పేసాను. లేకపోతే స్లోగా చెప్పమని నెక్స్ట్ వీడియో నుంచి స్లోగా చెప్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ బై.